ఆ తర్వాత నుండి కొన్ని వేల మంది ర్యాలీలు తీయడానికి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి. సో వాళ్ళ కన్సర్న్స్ వినేది ఎవరు? ఇంకొక తప్పు నేను గమనిస్తుంది ఏంటంటే, రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు ఎంపీ హర్ష్ కుమార్ గారు కానీ, ఎక్స్-ఎంపీ హర్ష్ కుమార్ గారు, కేఏ పాల్ గారు కానీ, వాళ్ళు ఒకసారి ఇట్ ఈస్ ఎ పొలిటికల్ కెరీర్ ఎత్తుకున్న తర్వాత వాళ్ళు ఒక వర్గం వైపు ఎట్లా నిలబడతారు? హర్ష్ కుమార్ గారు కానీ, కేఏ పాల్ గారు కానీ వాళ్ళు ప్రజలందరి కోసం నిలబడాలి, వాళ్ళు హిందూ కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేసి మాట్లాడాల్సింది. వాళ్ళు ఇది హత్యే అని చెప్పి ఆధారం లేని ఒక దాన్ని వేరే కమ్యూనిటీ మీద వేస్తుంటే కూడా వాళ్ళు అడ్డు చెప్పలేకపోయినారు. సో నేను గమనించేదంటే, యాజ్ ఎ పాలిటీషియన్ ఐ థింక్ రిలీజన్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద స్టేట్. మతానికి ప్రభుత్వానికి కనెక్షన్ ఉండకూడదు. సో ఐ థింక్ ఈ విషయంలో ఖచ్చితంగా కేఏ పాల్ గారు ఒకవేళ ఆయన కమ్యూనిటీ తరపున నిలబడి ఉంటే, హిందూ కమ్యూనిటీస్ తరపున ఆయన నిలబడి మాట్లాడలేదు కనీసం, ఆధారం లేకుండా ఇది హత్య అంటే. కేఏ పాల్, హర్ష్ కుమార్ రాజకీయ ఉద్దేశంతో రాజకీయ నాయకులైనప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులుగానే అందరు పక్షంగా నిలబడాలి. సైంటిఫిక్ గా ఒక ఆధారం లేదు. నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని చూసి ఇది ప్రమాదమే అనుకున్నాను అని అన్నారు, కానీ ఈ రోజుకి కేఏ పాల్ ఇది ప్రమాదం కాదు, ఇన్ని ఉన్నాయంటున్నారు. అర్థం కాలేదా? లేకపోతే డెమోక్రటిక్ ప్రొవిజన్ లో మనకున్న ప్రొవిజన్ మొత్తం వాడుకోవాలా? సరే ఆయన సిబిఐ దాకా పోతా అన్నాడు, సరే పోమని చెప్పాలా మనం, బికాజ్ ఇట్ ఈస్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆయన సిబిఐ ఎంక్వైరీకి వెళ్తాడా లేకపోతే ఇంకొక చట్టానికి వెళ్తాడా, తీసుకొని వెళ్ళాలా, పోనివ్వాలా. కానీ రాజకీయ నాయకులుగా వాళ్ళు ఒక వర్గం వైపు ఎట్లా నిలబడగలుగుతారు? లేకుంటే ఎక్కువ మంది ఇది హైందవులే చేశారు అన్నప్పుడు వాళ్ళు కనీసం బయటకు వచ్చి ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకంటే వాళ్ళకు కూడా కేఏ పాల్ కూడా అవే డౌట్లు ఉన్నట్టున్నాయి. హర్ష్ కుమార్ ఎవరు చేశారో తెలియదు, నాకు హత్యలాగా అనిపిస్తుంది అని అన్నారు. అవును సార్, హత్య అనేది అయినప్పుడు అది 100 రకాలుగా అవుతుంది. నేను అనేది ఏమంటే, నేను శివశక్తులను కాపాడటానికి వచ్చానని కాదు నేను మాట్లాడుతుంది. ఐ డోంట్ నో దేమ్ యాక్చువల్గా. నేను అంటుందంటే వాళ్ళ కన్సర్న్స్ ఏంటో మనం వినాలా. ఈ వేల మంది రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళ కన్సర్న్స్ ఏందో మనం వినాలా. కనీసం విని ఒక ఆధారం లేని దాన్ని ఒకరి మీద వేసేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు ఖండించాలా. ఓకే అంటే ఈ భావోద్వేగం రావడానికి కారణం ఏంటి? నిజంగా ఎవరైతే రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించి దాన్ని ఇది హత్యగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నంలో కదా, ఒక కమ్యూనిటీ ఓటులతో గెలుస్తారు ఎవరైనా? తెలివి తక్కువ వాళ్ళు అయితేనే అట్లా చేస్తారు. నేను అనేది ఏమంటే, వాళ్ళు గెలవాలంటే కమ్యూనిటీ అంతా ఉండి ఓట్లు వేస్తేనే గెలుస్తారు. అట్లాంటి టైంలో ఒక కమ్యూనిటీని నువ్వు లూరు చేయడం కోసం, వాళ్ళని దువ్వటం కోసం వాళ్ళ సైడ్ ఎట్లా నిలబడి మాట్లాడతాం? కానీ అనిల్ గారు, మరి ఎందుకు ఇప్పటికీ 80% మంది ఇంకా మాకు ఇది హత్య అనే డౌట్ ఉందని ఎందుకు అభిప్రాయపడుతున్నారు? సార్ అది ఇట్స్ ఎ వెరీ సాడ్ స్టేట్. అది అంటే అది మతంలో ఉన్న దరిద్రతో ఏదో తెలియదు, కానీ అది అదే టెక్నాలజీ వచ్చి ఒక పరిపక్వత లేని, అంటే నేను ఆ రిపోర్ట్ చూస్తూ ఉన్నప్పుడు నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే కామన్ సెన్స్ అక్కడ ఒక లారీ కిందకి డూపెట్లు వెళ్ళిపోతాడు. వెన్ యూ వాచ్ ద క్లిప్ అని వెళ్తే లారీ కిందకి వెళ్ళి ఆల్మోస్ట్ అంత రిస్క్ తీసుకోవడం అనేది ఒక డూపెట్లు చేస్తాడు. కరుణాకర్ సుగుణాతో మాట్లాడు, అంటే ఆ రోజున 300 కెమెరాస్ మేనేజ్ చేయటం, ఒక బస్సును తప్పించడం. దేర్ ఆర్ సో మెనీ, అంటే కామన్ సెన్సే లేని పరిస్థితి వచ్చింది అక్కడ. సో అంటే నా కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీకి నేను అనేది ఏమంటే, బైబిల్లో కూడా మాట ఉంది ఏంటంటే, నీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించడం. అంటే వీళ్ళు మనస్సు అనే దాన్ని గాలికి వదిలేస్తే రీజనింగ్, లాజిక్, కామన్ సెన్సు ఇవన్నీ మనం గాలికి వదిలేస్తే మనము మత ఛాందస్వాదులం అవుతాం, కానీ we don't become actually good citizen also, good Christian also. సో ఆ లాజిక్ వదిలేదని నేను 25th నుండి చెప్తానే ఉన్నా. కానీ ఫస్ట్లో అనిపించిందా మీకు ఆ బైక్ పడ్డ పొజిషన్? కానీ ఫస్ట్లో కొన్ని డౌట్స్, ఆ చెక్కల మీదకి బ్లడ్ ఎందుకు వచ్చింది, బైక్ అలాగే ఎందుకు పడింది? ఒక మాట, చెక్కల మీదకి బ్లడ్ వచ్చి అంటే నేను అంటుంది మా వాళ్ళు మాట్లాడినటువంటి ఏమంటారు రీజనింగ్ లేనటువంటిది. చెక్కల మీదకి బ్లడ్ వచ్చింది అన్నారు. వచ్చింది అన్నప్పుడు ఆ చెక్కల మధ్యలో 2-3 డ్రాప్స్ పడతాయా?
ఆ చెక్క తీసుకొని మనిషికి కొడితే ఆ కొనాకు ఉంటుంది ఆ బ్లడ్. చిన్న లాజిక్ అది. ఒక కట్టె తీసుకొని మనిషిని కొడితే ఆ కట్టె మధ్యలో 2-3 డ్రాప్స్ చిందినట్టు ఉంటుందా, లేకపోతే కట్టెకి కొనాకు ఉంటుందా? అట్లాంటివి దాదాపు కొన్ని 100 డౌట్స్ వ్యక్తం చేశారు. బట్ నా పాయింట్ ఏంటంటే వాళ్ళంతమంది బయటకు రావడానికి కారణం ఏంటి అంటే కరుణాకర్ వీళ్ళు వాళ్ళకి ఏదో డబ్బులు తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళు ఏదో మనీ ట్రాన్సాక్షన్స్ కమర్షియల్గా ఏదో ఉండొచ్చు అనేసి అనొచ్చు. కానీ బట్ అండర్లయింగ్ ఫియర్స్ ఏంటి? క్రైస్తవ సంఘాలు అంటే వాస్తవం తెలిసినప్పటికీ ఏదో ఒక ఫియర్ ఉండి వాస్తవాన్ని అంగీకరించకుండా దాడులు ఎక్కువ అవటం బట్టి. ఓకే, దాన్ని ఆ పాయింట్ తీసుకుందాం. అంటే వేరే దాడులు జరుగుతున్నాయి కాబట్టి దిస్ మే బి ద అల్టిమేట్ రియాలిటీ. స్టాండ్ మీద నిలబడితే భవిష్యత్తులో దాడులు జరగకుండా ఉండొచ్చు అని ఒక మనకి అవకాశం వచ్చింది. సో ఈసారి మనం గలం గట్టిగా వినిపించాలి ప్రభుత్వాల దగ్గర నుండి. మనము ప్రభుత్వం దిగి వచ్చే వరకు మనం బయట, ఎందుకంటే మన పైన దాడులు జరుగుతున్నాయి. సో ఆ విషయంలో కూడా అది మనం మాట్లాడాలి. ఓకే, దాని గురించి మాట్లాడదాం. ఒకసారి మనం లియో గారు మీ దగ్గరికి వస్తాను అండ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను. ఒక్కసారి మీద కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను. కళ్యాణ్ గారు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు వచ్చిన రిపోర్ట్, ఇప్పుడు జరిగిన ఆందోళనలు, ఇప్పటివరకు జరిగిన డిబేట్స్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రేట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే పోలీస్ డిపార్ట్మెంట్కి. ఒక చిన్న కేసు అండి ఇది. దాదాపు అది యాక్సిడెంట్ అయిందని డే 1 పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కానీ కొంతమంది పాస్టర్స్ వాళ్ళ స్వలాభం కోసం, డబ్బుల కోసం క్రైస్తవుల్ని రెచ్చగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ హత్య అనేటటువంటి నినాదాన్ని ఎత్తుకొని కొన్ని లక్షల మంది క్రైస్తవ విశ్వాసుల మెదళ్లలో విషం నింపేశారు. హిందువుల మీద, ప్రభుత్వం మీద ఇది హత్య 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 అని చెప్పేసి విషం నింపేశారు. ఆ విషమే మీకు ఇప్పుడు కింద కామెంట్ల రూపంలో కానీ పోల్స్ రూపంలో కానీ కనబడుతుంది. వాళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు అంటే కంటికి కనబడేటటువంటి నిజాన్ని కూడా అంగీకరించలేనంత మానసిక దౌర్బల్యంలోకి వెళ్ళిపోయారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇంతమంది అమాయకులు అనాలా, పిచ్చోళ్ళు అనాలా సమాజంలో ఉన్నారంటే ఆ సమాజంలో మనందరం ఉన్నామంటే బాధపడాల్సినటువంటి స్థితి. అది యాక్సిడెంట్ అని పోలీసు వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్లోనే చెప్పేశారు. యాక్చువల్లీ ఇది కార్కి ఇంత డిస్టెన్స్ ఉందని 15 days బ్యాక్ ప్రెస్ రిపోర్ట్ పెట్టినప్పుడే కార్కి ఇంత డిస్టెన్స్ ఉంది, ఆ కార్ యాక్సిడెంట్ ఏం అవ్వలేదు, వాళ్ళని ఎంక్వైరీ చేశాము, అందులోకి వెళ్ళిపోయాడు, అతను ఏ స్థితిలో ఉన్నాడో మాకు తెలియదు, యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళ రిపోర్ట్లను కూడా వీళ్ళు తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వం మీదకి, మాలాంటి హిందూ ఆర్గనైజేషన్స్ మీదకి కరుణాకర్ సుగ్గున చంపాడు, రాధా మనోహరన్ స్వామి చంపాడు, లేకపోతే హమారా ప్రసాద్ చంపాడు, కళ్యాణ్ చంపాడు, లలిత్ చంపాడని ఇట్లా హిందూ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని పోలీసు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి లేదు ఇంకా పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఇంత టైం తీసుకోవడము, దాదాపు 500 సీసీ కెమెరాస్ టీవీ ఫుటేజెస్ని మొత్తం ఎంక్వైరీ చేయడము, ఆ ఫుటేజ్ని కొన్ని మీడియా ఛానల్